హాయ్ సిస్టర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సిస్టర్ చాలామంది కాల్ చేస్తున్నారండి, మెసేజ్ కూడా చేస్తున్నారు. అక్క రెండింటికి వీడియో పెడతానన్నావు కదా, ఇంకా ఎందుకు వీడియో పెట్టలేదని చెప్పి. సారీ సిస్టర్, వీడియో అయితే ఈరోజు పెట్టట్లేదు, రేపు మార్నింగ్ పెడతాను. ఎందుకంటే ఈ వీడియో పెట్టిన తర్వాత కస్టమర్స్ చాలామంది కాల్ చేశారండి, వస్తామండి అంటే విజిట్ అయి తీసుకుంటామండి. వస్తున్నారు సిస్టర్, ఎందుకంటే మళ్ళీ నేను వీడియో పెట్టి ఇటు కస్టమర్స్ వస్తే చూసుకోలేను కదండి, మెసేజ్లు ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా. మళ్ళీ మీకు కూడా రిప్లై ఇవ్వాలి కదా సిస్టర్. రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ బాధపడతారు, మెసేజెస్ కాల్స్ కూడా వస్తుంటాయి, ఇటు వచ్చే కస్టమర్స్ని చూసుకోవాలి కదా సిస్టర్. అందుకనే వీడియో అయితే తీసామండి, రెడీగా పెట్టేసాము. వీడియో తీసి అక్కడ చూడండి, అట్లా బల మీద కూడా పెట్టేసాం అనమాట. వీడియో తీసి అయితే రెడీగా పెట్టేసాం సిస్టర్. రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేస్తాను, మార్నింగ్ 10 కల్లా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ వీడియో తీసి రెడీగానే ఉంది, బట్ ఇప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు టైం అయితే చాలా అయిపోయింది, అందులో కస్టమర్స్ వస్తున్నారు సిస్టర్. అందుకని మళ్ళీ కొంచెం ఇబ్బంది పడతామేమో అని ఆలోచించి వీడియో అయితే రేపు మార్నింగ్ అప్లోడ్ చేస్తున్నామండి. ఏమీ అనుకోవద్దు సిస్టర్, రేపు మార్నింగ్ వరకు అయితే వెయిట్ చేయండి. ఎందుకంటే ఇవి హెవీ బ్రాండ్ టాప్స్ కదండి, మంచి రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాయని చెప్పి చాలామంది విజిట్ అవుతున్నారు షాప్కి. వాళ్ళ ఈ వీడియో పెట్టిన తర్వాత చాలా కాల్స్ వచ్చాయి, అడ్రస్ ఎక్కడని. చాలామందికి లొకేషన్ కూడా షేర్ చేశాము, వాళ్ళు వస్తున్నారు సిస్టర్. అందుకనే కొంచెం ఇబ్బంది అవుద్ది కదా, మళ్ళీ వీడియో పెట్టిన తర్వాత మెసేజ్ చూసుకుంటానో చూసుకోలేనో అనిపించింది. అందుకనే రేపు మార్నింగ్ అయితే వీడియో అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ దయచేసి అయితే ఏమీ అనుకోవద్దు సిస్టర్, మీరు రమ్యకని అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. రేపు మార్నింగ్ 10 కల్లా అప్లోడ్ చేస్తాను. ఓకే సిస్టర్, బాయ్, టేక్ కేర్.